నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను సుమిత్ర. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి మంత్రి హోదా కల్పిస్తూ జీవో జారీ చేసిన సిఎస్ శాంతికుమారి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని మీకేలా తెలుసన్న రఘునందన్. తెలంగాణలో పార్లమెంటరీ సీట్లని తామే గెలుస్తామన్న నేత. నెల్లూరు జిల్లా కేశవనేనిపల్లిలో రామకృష్ణ ప్రచారం. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్న టీడీపీ నేత. బాపట్ల జిల్లా పెదలంకలో టీడీపీ జనసేన ఆందోళన. ఇసుక తవ్విన గుంతల్లో నిలబడి నేతల నిరసన. తిరుమలపై విమర్శలు తనవి కాదన్న రమణ దీక్షితులు. అన్ని సక్రమంగా జరుగుతున్నాయన్న మాజీ ప్రధాన పూజారి. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి జి చిన్నారెడ్డిని నియమించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన చిన్నారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఈ అవకాశం కల్పించారు. చిన్నారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డికి మంత్రి హోదా కల్పిస్తూ సిఎస్ శాంతికుమారి జీవో జారీ చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ పొత్తు అని మీకెలా తెలుసు రేవంత్ రెడ్డి అని బీజేపీ నేత రఘునందన్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్ని బీజేపీ గెలవనుందని చెప్పారు. బీజేపీ సంకల్ప యాత్రలో రఘునందన్ మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు ఒకటవుతుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడైనా కలిసి పోటీ చేశాయా జగ్గారెడ్డి అని రఘునందన్ నిప్పులు చెరిగారు. చేతనైతే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు నూతన రైలు మార్గం ఏర్పాటు చేయించాలని జగ్గారెడ్డికి రఘునందన్ సవాల్ చేశారు. సంగారెడ్డి చౌరస్తా నుంచి పట్నం దాకా ఎంత కోసుంటుందో మీకు తెలుసు. పోయిన అసెంబ్లీలో నేను కూడా ఉన్నా. అప్పుడు మీ సంగారెడ్డికి ఎమ్మెల్యే ఉన్నా. జగ్గారెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కేసీఆర్ ని కలిసిన, ఇప్పుడే ఉత్తరం ఇచ్చిన, సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో కావాలని కొట్లాడుతున్నా, ఇంకా మాట్లాడితే సదాశివపేట దాకా మెట్రో కావాలని కొట్లాడుతున్నా అన్నాడు. నేను అడుగుతున్నా జగ్గారెడ్డి గారు, ఇలా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, 80 రోజులు అవుతుంది కదా, మీ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అయ్యా రేవంత్ రెడ్డి గారు పటాన్ చెరువు దాకా కాదు మెట్రో, మా సంగారెడ్డి చౌరస్తాకి లేకపోతే సదాశివపేట దాకి అని ఒక్కరోజు దరఖాస్తు ఇచ్చిండా? ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో తెలంగాణలో బీజేపీ చేపట్టిన విజయ్ సంకల్ప యాత్ర పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చేరింది. ఖనిలోని అంబేద్కర్ విగ్రహానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పూలమాల వేసి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మూడోసారి బీజేపీని గద్దెనెక్కించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ విజన్ ఉన్న నాయకుడని, దేశ సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి అని వెంకటరమణారెడ్డి కొనియాడారు. వికసిత భారత్ కోసం ప్రణాళికబద్ధంగా బీజేపీ పరిపాలిస్తోందన్నారు. రద్దయిన నోటు లాంటిది బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీ పాత ముఖ్యమంత్రి కట్టిన కాళేశ్వరం పలిగిపోయిందని, జక్కిపోయిందని, కుంగిపోయిందని ఇప్పుడున్న కొత్త ముఖ్యమంత్రి పోయి 10 సార్లు చూపెడుతున్నాడు. అంగట్లో బర్రెలు చూసి వచ్చినట్టున్నది. బర్రెలు చూసి, పొదుగులు చూసి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందని అడగచ్చు, కానీ ఈయన అంగట్లో తీసుకుపోయి పోతులు చూపెట్టి 10 లీటర్లు ఇస్తుందని చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు, మహాలక్ష్మి బస్సు ఒక్కటి పెట్టిండు. ఇకపోతే మిగతా ఏమి ఇచ్చిందేమి లేదు. గృహజ్యోతి అంటాడు, ఇల్లు లేకపోతే జాగా, లేకపోతే జాగా, జాగా ఉంటే ఇల్లు ఫ్రీ, ఇల్లు ఉంటే కరెంటు ఫ్రీ, కరెంట్ ఉంటే సిలిండర్ ఫ్రీ, మొత్తం మీద ఫ్రీ ఇస్తా అంటాడు. కానీ బస్సు మాత్రం ఒకటి ఇప్పుడు మహిళలకు మాత్రము బస్సు ఇచ్చిండు. గృహలక్ష్మి మాత్రం ఇవ్వలేదు, గృహజ్యోతి ఇవ్వలేదు, మహాలక్ష్మి అసలే లేదు. ఇకపోతే ఉద్యోగాలు ఇవ్వని ఆ పాత ముఖ్యమంత్రి మోసం చేస్తే కొత్త ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? బీజేపీ విజయ్ సంకల్ప యాత్రను జయప్రదం చేయాలని శ్యామ్ సుందర్, మేకల సారంగపాణి పిలుపునిచ్చారు. ఈ నెల 25 నుండి విజయ్ సంకల్ప యాత్ర ప్రారంభిస్తున్నామని వారు తెలిపారు. విజయ్ సంకల్ప యాత్రను సికింద్రాబాద్ లో టీబీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. పేదల కోసం ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాల్ని విజయ్ సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని శ్యామ్ సుందర్ సారంగపాణి తెలిపారు. విజయ్ సంకల్ప యాత్ర సికింద్రాబాద్ నుండి ముషిరాబాద్ మీదుగా వెళ్తుందని వారు అన్నారు.
విజయ సంకల్ప యాత్ర అంటే ముచ్చటగా మూడోసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రజలంతా ఆశీర్వదించాలనే ఉద్దేశంతో, అదే రకంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా చేయుతనిస్తూ మనమందరం కలిసి రాష్ట్ర ప్రజలందరూ కలిసి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారికి సపోర్టుగా అందరూ ఆశీర్వదించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర అంటే విజయం దాంట్లోనే ఉంటుంది. ప్రతి కార్యకర్త కూడా సంకల్పం తీసుకొని విజయపంతాన తెలంగాణలో ఉన్న అన్ని సీట్లలో విజయం సాధించడానికి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తూ తన వంతు సహకారాన్ని అందిస్తూ ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర మా రాష్ట్ర అధ్యక్షుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలినినేని సురేంద్రబాబును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో సురేంద్రబాబు నివాసం వద్దకు పార్టీ కార్యకర్తలు చేరుకుని బాణసంచా పేలుస్తూ సంబరాలు చేశారు. కళ్యాణదుర్గం సమన్వయకర్తగా తనను నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు సురేంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబుకు అంకితం చేస్తానని నరేంద్రబాబు అన్నారు. కాగా కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ ఆశించిన ఉమామహేశ్వరరావు తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరియు అచ్చెన్నాయుడు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నేను ఈ రోజు నుంచి కళ్యాణదుర్గం ప్రజల సేవలో నిగ్నమై ఉంటాను. వాళ్ళ మనసు గెలుచుకుంటాను. అలాగే నేను హనుమంతరాయ చౌదరి గారి ఆశీస్సులతో మరియు ఉమామేశ్వర నాయుడు గారి సహకారంతో ఈ ఎన్నికల్లో కళ్యాణదుర్గంలో ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా గెలిచి కళ్యాణదుర్గం పట్టణంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయడం జరిగింది. అది ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నన్ను కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేరును చంద్రబాబు ప్రకటించారు. తమ అభిమాన నాయకుడు ఆరిమిల్లి రాధాకృష్ణకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. రాధాకృష్ణకు టికెట్ కేటాయించడంపై అభిమానులు సంబరాలు చేశారు. నెల్లూరు జిల్లా కేశమనేనిపల్లిలో వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామంలో ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రచార రథంపై తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని ఆరోపించారు. మండలంలో టీడీపీ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ప్రచారంలో టీడీపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయుడు, పార్టీ నేతలు సోమయ్య యాదవ్, కిషోర్ రెడ్డి, విజయ్ పాల్గొన్నారు. అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ గతంలో 14 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా మనం పనులు చేసుకున్నాం. ఈ గ్రామానికి కూడా ఆ రోజు సిమెంట్ రోడ్లు గాని, చెక్ డ్యామ్లు గాని, కాలువలు గాని, ఇళ్లు గాని అన్ని రకాలుగా మీ వాళ్ళు ఏమంటే ఇన్ని ఇచ్చాం. ఏది కూడా మన ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి గుర్తు పెట్టుకుని రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు కురుగొండ రామకృష్ణ మీ భయంతులైన ఓటేసి గెలిపిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరు కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా సూపర్ 6 పథకాలు కూడా వదిలిన్నాయి. మీరు ఆ పేపర్లో వెనకాల చూస్తే అవన్నీ కూడా మీకు చదువుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు. పెద్దలకు అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ గతంలో 14 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా మనం పనులు చేసుకున్నాం. ఈ గ్రామానికి కూడా ఆ రోజు సిమెంట్ రోడ్లు గాని, చెక్ డ్యామ్లు గాని, కాలువలు గాని, ఇళ్లు గాని అన్ని రకాలుగా మీ వాళ్ళు ఏమంటే ఇన్ని ఇచ్చాం. ఏది కూడా మన ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి గుర్తు పెట్టుకుని రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పెదలంకలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలంటూ టీడీపీ జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన నాయకుల్ని చూసి ఇసుక తవ్వుతున్న జేసీబీల సిబ్బంది అక్కడి నుండి జారుకున్నారు. ఇసుక తవ్విన గుంతల్లో నిలబడి టీడీపీ జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల పెదలంక గ్రామానికి అరవింద వార్ధికి ముప్పు వాటిల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్తామని బాపట్ల జిల్లా పర్చూరు వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ అన్నారు.
నియోజకవర్గంలోని అందరూ నాయకులు కార్యకర్తల్ని సమన్వయం చేస్తామని అన్నారు. పర్చూరులో పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంలో బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అందరికీ వివరిస్తామని బాలాజీ అన్నారు. కార్యకర్త ఇబ్బంది పడకుండా సమన్వయం చేసుకొని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో ఎన్నికైన పార్టీ ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం పాటుపడే ప్రభుత్వం 13 సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేద బడుగు బలహీన వర్గాలకు అందజేశారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యున్నత పదవిలో మరలా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన నియోజకవర్గ ప్రజలను రాష్ట్ర ప్రజలను రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నారు. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడైతే ప్రజలు నాయకులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ మాటిస్తున్నారు. ఏ ఒక్క కార్యకర్త ఇబ్బంది పడకుండా సమన్వయం చేసుకొని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో ఎన్నికైన పార్టీ ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం పాటుపడే ప్రభుత్వం 13 సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేద బడుగు బలహీన వర్గాలకు అందజేశారు. అనంతపురం జిల్లా తొండపాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బలికొండ రంగస్వామి తిరునాళ్లలో స్వామివారికి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకున్న గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తిరునాళ్లలో ఎమ్మెల్యేతో పాటు వైసీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ యాదవ్, పామిడి ఎంపీపీ మురళీమోహన్ రెడ్డి, గురు యాదవ్, గుత్తి మండలం వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సతీసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సవితను ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరిపాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న సవితకు పెనుకొండ అభ్యర్థిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో సవిత కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, మద్రాస్ హైకోర్టు జడ్జి డి నాగార్జున, ఎంపీ కోటగిరి శ్రీధర్, సినీ సంగీత దర్శకుడు రవి బస్రూర్ శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలపై వస్తున్న విమర్శలు, తాను చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఖండించారు. తరతరాలుగా స్వామివారికి చేయవలసిన కైంకర్యాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మధ్యమాలలో వచ్చిన వాయిస్ తనది కాదని, ఈ వాయిస్ను పరీక్షించాలని రమణ దీక్షితులు తెలిపారు. నేను అట్లా మాట్లాడిన ఇప్పుడు నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. తరతరాలుగా చేసేదే ఇప్పటికి చేస్తున్నాను. నేను అట్లా మాట్లాడిన ఇప్పుడు నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. తరతరాలుగా చేసేదే ఇప్పటికి చేస్తున్నాను. నేను అట్లా మాట్లాడిన ఇప్పుడు నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. తరతరాలుగా చేసేదే ఇప్పటికి చేస్తున్నాను. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అత్యంత వైభవంగా శ్రీ విప్రమలై లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం జరిగింది. మల్లాపురం సమీప కొండల్లో నెలకొన్న విప్రమలై లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు రథోత్సవంలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండే గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం పులకించిపోయింది. భక్తులకు అన్నదానం నిర్వహించారు.
కొంచెం ముందు పెట్టండి సార్. చిత్తూరు జిల్లా వి కోటలో శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో రథాన్ని అలంకరించి కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం పురవీధుల్లో సాగింది. స్వామివారి రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిని, శ్మశానం భూమిని కబ్జా చేసిన బీఆర్ఎస్ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా చేగొమ్మ గ్రామస్తులు డిమాండ్ చేశారు. కందాల ఉపేందర్ రెడ్డి అనుచరుడు మలీడు వెంకన్న పలు భూ కబ్జాలతో పాటు అనేక అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ప్రభుత్వానికి చెందిన చెరువు శిఖం భూములు కబ్జా చేసి పట్టాదారు పాసు పుస్తకాలు చేయించుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో సొంత పొలాలకు దారి, చెరువులో బోరు వేసుకున్న వెంకన్నపై చర్యలు తీసుకోవాలని చేగొమ్మ వాసులు ఆందోళన బాటపట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూమిని మరియు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి విధానం గురించి తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ విలేకరుల సమావేశం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతడు చెరువులో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి వేసిన బోరుని సర్పంచ్ని బెదిరించి పంట పొలానికి మలుపుకోవటం మరియు చెరువు శ్మశాన వాటికి నుండి ఆయన పంట చేనికి అక్రమ పద్ధతిలో దారేసుకొని అట్టి దారికి ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు రాజేయటం. మూడోది, ప్రభుత్వం వారు నిర్మించినటువంటి బస్టాండ్ను కూడా దౌర్జన్యంగా గోలగొట్టి రాజకీయ దురుద్దేశంతో ఆ బస్టాండ్ని లేకుండా చేయటం. మరియు ముస్లింలకు సంబంధించినటువంటి పీర్ల సావిడి కానీ కబ్రస్థాన్ కానీ రెండింటిని కూడా ఆయన వ్యక్తిగత లాభం కోసం, స్వార్థం కోసం, వారి ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ రెండింటినీ కూడా లేకుండా చేయటం. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూమిని మరియు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి విధానం గురించి తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ విలేకరుల సమావేశం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతడు చెరువులో 679 అనే సర్వే నెంబర్లో ఉన్నది ఈ ఆసానికి 9 ఎకరాలు 18 కుంటల ఆసలు. అయితే 9 ఎకరాలు 18 కుంటలు 12 ఎకరాలు చేశాడు. మా తాతల సమాధులు ఆ యాప చెట్టుకి అవతలు ఉండే ఆ సమాధులు మొత్తం తీసి మొత్తం పండ్ల మొక్కలు వేశాడు. మా నాయన సమాధి యాప చెట్టు కిందనే ఉంది. అవన్నీ మొత్తం తొలగించి ఇప్పుడు ఇక్కడ దాకా చేసింది. ఇది మొత్తం ఫినిషింగ్ చేసుకోండి. గత ప్రభుత్వం ఇది ఎప్పుడో అనాదిగా నుంచి వస్తుంది. మా తాతల కాడి నుంచి, తనుల కాడి నుంచి, వాళ్ళ తాతల కాడి నుంచి వస్తున్న దాన్ని ఈ మధ్య కాలంలో ఇప్పటిదాకా బాగానే రానిచ్చారు. గత తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఏకపక్షమై మీరు నా ఎమ్మటి ఉంటేనే, నా పక్కన ఉంటేనే, నా వైపు వస్తేనే మిమ్మల్ని రాణిస్తాం దీంట్లోకి, లేకపోతే రానియం అని మొత్తం దీన్ని అంతా కబ్జా చేసి దీన్ని మమ్మల్ని అడుగు పెట్టనీయకుండా, ఎవరన్నా చనిపోయినా కూడా రానియకుండా ఆ రోజు ఒక అమ్మాయి చనిపోతేనే చాలా ఇబ్బంది పెట్టి ఎస్ఐ గారు వచ్చి, ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళు బతిలాడితే పెట్టించారు. 679 అనే సర్వే నెంబర్లో ఉన్నది ఈ ఆసానికి 9 ఎకరాలు 18 కుంటల ఆసలు. అయితే 9 ఎకరాలు 18 కుంటలు 12 ఎకరాలు చేశాడు. మా తాతల సమాధులు ఆ యాప చెట్టుకి అవతలు ఉండే ఆ సమాధులు మొత్తం తీసి మొత్తం పండ్ల మొక్కలు వేశాడు. మా నాయన సమాధి యాప చెట్టు కిందనే ఉంది. అవన్నీ మొత్తం తొలగించి ఇప్పుడు ఇక్కడ దాకా చేసింది. ఇది మొత్తం ఫినిషింగ్ చేసుకోండి. గత ప్రభుత్వం ఇది ఎప్పుడో అనాదిగా నుంచి వస్తుంది. మా తాతల కాడి నుంచి, తనుల కాడి నుంచి, వాళ్ళ తాతల కాడి నుంచి వస్తున్న దాన్ని ఈ మధ్య కాలంలో ఇప్పటిదాకా బాగానే రానిచ్చారు. గత తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో అంతర్జాతీయ పరిశోధన సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమంలో 200కు పైగా పరిశోధన పత్రాలు వివిధ కళాశాలల్లో ఉన్నటువంటి అధ్యాపకులు వారి ప్రచురణను ప్రసంగించారు. డాక్టర్ హెచ్బి సింగ్ సమాజంలోని అవరోధాలను కనుగొని వాటికి నిర్మాణాత్మకమైన పరిష్కారాలను చూపడమే తమ కర్తవ్యమని డాక్టర్ హెచ్బి సింగ్ అన్నారు. అదేవిధంగా నూతన ఆలోచనల్ని పదును పెట్టి వారి సలహాలు, సూచనలతో ముందుకెళ్లాలని విద్యార్థుల్ని కోరారు. proof of concept बनाने की ट्राई करते हैं।
taking holidays. So our problem statement is based on menstrual waste disposal. So in many rural and ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఈ నెల 26న మొత్తం 554 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా రైల్వే స్టేషన్ల రూపురేఖల్ని కేంద్రం మారుస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 57 స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకానికి ఎంపికయ్యాయని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. వాటిలో తెలంగాణ నుంచి 15, ఆంధ్రప్రదేశ్లో 34 స్టేషన్లు ఎంపికయ్యాయని వివరించారు. తెలంగాణలోని గద్వాల్, జడ్చర్ల, షాద్నగర్, బేగంపేట్, ఉందానగర్, యాకత్పుర, మేడ్చల్, మెదక్, బాసరా, ఏపీ నుంచి రాజమండ్రి, చిత్తూరు తదితర స్టేషన్లు ఎంపికయ్యాయి. Even in toilets now, so old toilets will be improved, or if there is a requirement, additional toilet blocks will be constructed. Improvement to waiting halls, landscaping and circulating area improvements for a smooth traffic flow, provision of passenger-friendly signages. All this I have already explained. And provision of lifts and escalators for our senior citizens or the patients. So these lifts and escalators will provide them the facility so that they can conveniently move from one platform to the another. Next. As you remember, on 8th August 2023, Honorable Prime Minister laid foundation is known for many Amrit Bharat stations that we are calling as first phase. So in first phase, total 50 foundation stone was laid for 50 Amrit Bharat stations. Lot of technology has come in even in toilets now, so old toilets will be improved, or if there is a requirement, additional toilet blocks will be constructed. Improvement to waiting halls, landscaping and circulating area improvements for a smooth traffic flow, provision of passenger-friendly signages. All this I have already explained. And provision of lifts and escalators for our senior citizens or the patients. So lifts and escalators. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని విశ్వకర్మ కాలనీకి చెందిన ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు రెచ్చిపోయారు. బ్రహ్మయ్య ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 2 తులాల బంగారం, 40,000 రూపాయల నగదెత్తుకెళ్లారు. 2 రోజుల క్రితం ఆదర్శ్ నగర్ కాలనీలో ముల్కల వీరారెడ్డి మేడారం జాతరకు వెళ్లినప్పుడు దొంగలు ఆయన ఇంట్లో దోపిడీ చేశారు. బాధితుల సమాచారంతో పోలీసులు వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 3:30 అయింది. వచ్చి గేట్ తీసి ఇంటి తలుపు గేట్ తీసుకున్న తాళం పెట్టండే. తాళం తీస్తామనే వరకు తలుపులు తీసున్నాయని బయటకు వెళ్ళి బామ్మకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోయేసరికి అలా గేటు కొట్టిన సప్పుడు విని వాడు దొంగ లోపలనే ఉన్నాడు. వాడు గోడ దునుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే దొంగ అని మొత్తుకున్నా. అంతలోనే వాడు వెనక నుంచి పారిపోయింది. ఇంట్లో వచ్చి చూసేసరికి అంత సామాన్ అంతా చదిరి పారేసి ఉన్నది. బ్యాగుల 40,000. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నిత్యావసర సరుకులు, వస్తువులు తయారు చేస్తున్న ముఠాను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 4 సభ్యుల ముఠాను పట్టుకున్నారు. నకిలీ నిత్యావసర సరుకులు తయారు చేస్తున్న మహేందర్ సింగ్, అతని పార్ట్నర్లు మిథిలేష్ కుమార్, 3M కుమార్ను అరెస్ట్ చేశారు. శ్యామ్ భాటి, కమల్ భాటి, జయరాం పరారయ్యానని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాళ్ అన్నారు. మంచిర్యాల జిల్లా వరలక్ష్మి కాటన్ మిల్లో ప్రమాదవశాత్తు పత్తి అగ్నికి ఆహుతైంది. చెన్నూరు మండలం కిష్టంపేట వద్ద వరలక్ష్మి కాటన్ మిల్లులో ప్రమాదవశాత్తు పత్తికి నిప్పు అంటుకుంది. మిల్లులో పనిచేసే కొందరు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు, కానీ ఎంతకు మంటలు అదుపులోకి రాలేదు. దీంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పత్తి లోడ్ అన్లోడ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. శ్రీశైలంలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 1,35,000 నగదు, 3 తులాల బంగారం, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిలో ఒకరు మైనర్ కాగా శివ అనే వ్యక్తి ఆటో డ్రైవర్. 2 సంవత్సరాలుగా దొంగతనాలకు పాల్పడుతున్న వారు ఇద్దరు స్థానికులు కావడంతో ఎవరికి అనుమానం రాలేదని సీఐ తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ అన్నారు.
స్టార్ట్ చేద్దామా అన్న ఒక్క నిమిషం అన్న. డ్రెస్ వేసుకోవాలి మరి నువ్వు. ఇవి జిల్లా డైరీ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.